వైఎస్ జగన్ పై అదే విధమైనటువంటి దుష్ప్రచారం, ఏ దుష్ప్రచారం అయితే గతంలో అటు ప్రతిపక్షాలు గాని అటు జనసేన నాయకులు గాని చేస్తూ వచ్చారో అదే దుష్ప్రచారం మరోసారి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మరోసారి ఈ వివరాలపై మనతో మాట్లాడేందుకు సౌదీ అరేబియా నుంచి జాయిన్ అవుతున్నారు శ్రీకాంత్ గారు. సార్ నమస్తే, బాగున్నారా? నమస్తే సార్, బాగున్నాను సార్. సార్, ఈ పవన్ కళ్యాణ్ ఆ జనసేనకు సంబంధించినటువంటి ఏదో ట్రైనింగ్ కార్యక్రమం అనేది జరుగుతుంది. నిజంగా పార్టీ పట్ల చిత్తశుద్ధి ఉందంటారా, లేదా పై మెరుగుల కోసం ఇలా ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ? సార్, జనసేన పార్టీ గురించి అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు సార్. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా దాన్ని లైట్ తీసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ జరిగినటువంటి మీటింగ్, అధికార ప్రతినిధులకి ట్రైనింగ్ అని ఒక 2 రోజులు ట్రైనింగ్ కార్యక్రమం పెట్టారు సార్. అక్కడ అధికార ప్రతినిధులుగా పోయినటువంటి వ్యక్తులకి ఆ పార్టీ ఇచ్చే గైడ్ లైన్స్ అవన్నీ ఎలా ఉన్నాయంటే, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలా, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలా, వాళ్ళ దగ్గర ఒక 4 యూనివర్సల్ ఒక 4 పాయింట్లు పెట్టుకొని ఆ పాయింట్లను మాత్రమే వాళ్ళు ఎక్కడ టీవీ డిబేట్లకు వెళ్ళినా అవి మాత్రమే మాట్లాడాలి అనే విధంగా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీని కానీ ప్రభుత్వం చేస్తున్నటువంటి లోటుపాట్లను కానీ ఎక్కడ ఈ అధికార ప్రతినిధులు అనే వాళ్ళు మాట్లాడకూడదు. వాళ్ళ పత్రికల్ని కానీ వాళ్ళ మీడియాలకు సంబంధించినటువంటి విషయాల గురించి వాళ్ళు ఎక్కడైనా మాట్లాడితే మిమ్మల్ని పార్టీలో నుంచి సస్పెండ్ చేస్తాము, మీరు ఎక్కడ కూడా ఇట్లాంటివి మాట్లాడకూడదు, మన ఎయిమ్, మన టార్గెట్, మన ఎజెండా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే. మనం ఏ ప్రశ్న అడిగినా యూనివర్సల్ గా వాళ్ళు 1, 2, 4 సమాధానాలు ఉన్నాయి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పరుడు, ఇటుకి ఒక మాట. ఇంకేదైనా ప్రశ్న అడిగినా జగన్మోహన్ రెడ్డి గారు తల్లిని చెల్లిని నెట్టేశాడు. ఇంకే ప్రశ్న అడిగినా ఒకటి, బాబాయ్ గొడ్డలి పోటు అనడమో, లేదంటే తండ్రి గారి మరణం అన సంతకాలు సేకరించి, ఈ 4 మాత్రమే వాళ్ళ దగ్గర ఉండేటువంటి ప్రతి ప్రశ్నకి ఈ 4 యూనివర్సల్ సమాధానాలు మాత్రం పెట్టుకున్నారు. వాళ్ళ అధికార ప్రతినిధుల ట్రైనింగ్ లో కూడా వాళ్ళకి చెప్పమని చెప్పింది కూడా ఈ 4 పాయింట్లు. ఇది ఇది ఏ విధంగా ప్రజలు ఆల్రెడీ జనసేన పార్టీ గురించి అయితే టోటల్ 2029కి అయితే ఈ పార్టీ ఉండదని మాత్రం మేము గట్టిగా చెప్తున్నాను సార్. 2029 జనసేన పార్టీ అయితే శూన్యం, జీరో. అదే ఇక నారా లోకేష్ వ్యాఖ్యలను ఏం చూడలేదు. నారా లోకేష్ ట్వీట్ చేశారు వైఎస్ జగన్ గురించి, చెల్లిని తల్లిని గెంటేసిన ఆయన అని చెప్పి. నేను చెప్పాను కదా సార్, వాళ్ళ యూనివర్సల్ సమాధానాల్లో ఇదొక సమాధానం. ఏదైనా ఇంక ఏదైనా సరే, అక్కడ మత్స్యకారులకి మీరు న్యాయం చేయండి, వాళ్ళకి వాళ్ళకి కేటాయించినటువంటి భూములను వాళ్ళకి ఇవ్వండి, ఇక్కడ ప్రైవేట్ కంపెనీలు తీసేయండి అంటే దానికిను తల్లిని చెల్లికి నెట్టేసిన దానికి ఏమైనా సంబంధం ఉందా సార్? అవును. అసలు అర్హత లేనటువంటి నారా లోకేష్ అనే అర్హత లేనటువంటి వ్యక్తి దీని గురించి మాట్లాడే అర్హత వాళ్ళకి లేదు యాక్చువల్ గా. తల్లిని చెల్లిని గెంటేశారని. ఎందుకంటే ఒక ప్రశ్న, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ చెల్లెలు హైమావతి గారికి ఎన్ని కోట్ల ఆస్తి ఇచ్చారు వీళ్ళు పబ్లిక్ గా వచ్చి చెప్పాలి, స్టేట్మెంట్ ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు భారతమ్మకి భారతమ్మ షర్మిల గారికి 238 కోట్లు ఇచ్చున్నారు. 238 కోట్లు. అయితే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ చెల్లెలకి ఎంత ఇచ్చారు హైమావతమ్మకి అనే విషయాన్ని వీళ్ళు స్పష్టంగా ప్రజల ముందుకు వచ్చి చెప్పాలి. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంత ఇచ్చారు, మా మేనత్తకి మేము ఎంత విలువ ఇస్తున్నాం అనేది లోకేష్ గారు చెప్పాలి. వాళ్ళ ఇంట్లో ఏ కార్యక్రమంలో కూడా వాళ్ళ మేనత్త కనిపించినటువంటి దాఖలాలు లేవు. వాళ్ళ తండ్రి గారి పేరు చెప్పుకోరు. ఏదో రాజకీయ లబ్ధి కోసం పిల్లనిచ్చిన మామ ఇంట్లో చేరి వెన్నుపోటు పొడిసి అక్కడ ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి పక్కన కుటుంబం గురించి మాట్లాడతారు. ఇంకో ముఖ్యమైన మాట లోకేష్ గారిని అడుగుతున్నారు, ఏ రోజైనా వైఎస్ విజయమ్మ గారు బయటకు వచ్చి నా కొడుకు నన్ను గెంటేశాడని ఏ ప్రెస్ మీట్లు అయినా చెప్పిందా, ఏ మీడియాకైనా చెప్పిందా, లేదంటే లోకేష్ కి ఏమన్నా ఫోన్ చేసి చెప్పిందా, అమ్మా బాబు నా కొడుకు నన్ను నెట్టేశాడని? అదే విధంగా తర్వాత చెల్లిని గెంటేడు ఏంటి సార్? మన ఇంట్లో ఆడబిడ్డని పెళ్లి చేస్తే అత్తారింటికి పంపించేస్తాం, ఇంట్లో పెట్టుకోం కదా. ఇప్పుడు షర్మిలమ్మ గారి పెళ్లి అయింది, అత్తగారి ఇంట్లో ఉంటుంది, ఆమెను గెంటేసింది ఎక్కడ? లేదంటే వీళ్ళేమన్నా నారా గారి కుటుంబంలో వీళ్ళ ఇంట్లో ఆడబిడ్డలు ఉంటే పెళ్లిళ్ళు చేసుకుని ఇంట్లో పెట్టుకుంటారా? లేదంటే ఎక్కడైనా షర్మిలమ్మ గారు వచ్చి బయట మాట్లాడారా మా నన్ను గెంటేశారని? మనం ఈ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతప్పుడు కానీ జయంతప్పుడు కానీ కలిసినప్పుడు మన వాతావరణం అందరం చూస్తున్నాం. ఎక్కడైనా వాళ్ళ ముఖాల్లో విభేదాలు ఉన్నట్టు కనిపిస్తాయి సార్. విజయమ్మ గారు వస్తారు, జగన్మోహన్ రెడ్డి గారిని కౌగిలించుకుంటారు, ఒక ముద్దు నుదుటి మీద ఒక ముద్దు పెడతారు, దగ్గర ఉంటారు, నవ్వు అక్కడ వాళ్ళ కుటుంబంలో ఎక్కడ కూడా గొడవలు లేవు, నా కొడుకు గెంటేశాడనే ఫీలింగ్ అక్కడ ఎక్కడ కనిపించవు. వీళ్ళకి మాత్రం ముందు వీళ్ళకి వచ్చేస్తుంది. వీళ్ళకి ఏదో ఫోన్లు చేసి విజయమ్మ గారు చెప్పినట్టు మాకు నా కొడుకు నన్ను నెట్టేశాడని చెప్పినట్టు వీళ్ళు అర్హత లేనటువంటి వ్యక్తులు చెప్పడం ప్రజలందరూ గమనించి నవ్వుకుంటున్నారు. ఇక నెల్లూరు పర్యటన చూసాం కదా, వైఎస్ జగన్ పర్యటన ముఖ్యంగా జువలద్ అనే ఫిషింగ్ హార్బర్ కి సంబంధించి మత్స్యకారులను పరామర్శించే సమస్యలను తెలుసుకోవడానికి ఆయన పర్యటన జరిగింది. దీని నేపథ్యంలో కిరాకేర్పి వ్యాఖ్యలు, నేను లేకుండా పర్యటన జరిగింది, నేను ఉంటే వేరేలా ఉండేదని స్థాయి మర్చి మాట్లాడుతున్నటువంటి కిరాకేర్పి వ్యాఖ్యలను ఎలా చూసుకోవాలి?
ఎలా చూసేది ఏంటి సార్? కిరాకార్పి అనేవాడు నోటి దూల వల్ల ఉండే చేపల పులుసు దుకాణాలన్నీ మూతపడ్డాయి. అటు తెలంగాణలో కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, వ్యాపారాలన్నీ నోటి దూల వల్ల పోగొట్టుకున్నాడు. జబర్దస్త్ అనే కార్యక్రమం నుంచి పీకి బయటేశారు. ఎక్కడ కూడా ఒక కామెడీ ప్రోగ్రాంలు ఎక్కడ పిలవట్ల. లేదంటే ఏదైనా ఈ మామూలుగా లోకల్ గా ఉండేటువంటి కార్యక్రమాల్లో కూడా ఎక్కడ ఆయన్ని పిలవట్ల. ఏదో విధంగా సంపాదించుకోవాలంటే ఇది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే ఒక 4 రూపాయలు ఇస్తారు. అది ఎవరు? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పెంచి పోషిస్తున్నారు ఇటువంటి సంస్కృతి. నెల్లూరు కేంద్రంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఆమె ప్రశాంత్ రెడ్డి గారు ఈ సంస్కృతిని పోషిస్తున్నారు. ఏది డబ్బులు ఇచ్చి మరి తిట్టించేటువంటిది. ఇదే 2029 తర్వాత ఈ కిరాకార్పి అనేవాడు ఎక్కడైనా నెల్లూరులో ఏ సందులో కనిపించినా సరే కాళ్ళకు కాళ్ళు కీళ్ళు తీసేటువంటి కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మనం ఎవరినైనా మాట్లాడేటప్పుడు స్థాయికి మించి మనం మాట్లాడకూడదు అనేటువంటి ఇంకిత జ్ఞానం లేనటువంటి వ్యక్తి కిరాకార్పి. నోటి దూల తగ్గించుకోవాలి. నోటి దూల తగ్గించుకోకపోతే రేపు చేతులకి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు చేతులతో సమాధానం చెప్తారు. ఎక్కడెక్కడి నుంచో సార్, ఉదాహరణకి కువైట్ నుంచి చాలా మంది ఫోన్ చేస్తుంటారు. అన్న మీది నెల్లూరు కదా, ఆ కిరాకార్పి గారు దొరకట్లేదా మీకు? దొరికితే మీరు ఎందుకు వదిలిపెడుతున్నారు? ఎందుకు అలా మాట్లాడతారు? జగన్మోహన్ రెడ్డి గారి గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు, చాలా దారుణంగా మాట్లాడతారు అంటే ప్రతి ఒక్కరు కూడా సమయం కోసం వెయిట్ చేస్తున్నారు. ఒక సమయం వచ్చిందంటే చేపల పులుసు దుకాణాలకి ఏ విధంగా మూతపడ్డాయో తర్వాత ఈయన నోటికి కూడా మూతపడేటువంటి కార్యక్రమం అయితే ఖచ్చితంగా 100% రానున్న రోజుల్లో జరుగుతుంది సార్. అయితే చెప్పండి. దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు సార్. దాన్ని ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు వెనక ఉన్నటువంటి నాయకులు నడిపిస్తున్నారు కిరాకార్పి. ఇప్పుడు చెప్పాను కదా సార్, నెల్లూరు ఎంపీ, కోవూరు ఎమ్మెల్యే, వీళ్ళిద్దరే ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన కిరాకార్పికి అండ. ప్రతి ఒక్కటి అక్కడ ఈ నాయకులు ఒక కొత్త కళాచారం, కొత్త సంస్కృతి నెల్లూరు నుంచి వాళ్ళు తీసుకొని వచ్చారు. రేపు అదే పార్టీ ఓడిపోతే వీళ్ళ పరిస్థితులు ఏంది? కిరాకార్పి పరిస్థితి ఏంది? తర్వాత వాళ్ళు నాయకులు అనేవాళ్ళు వాళ్ళకి ఏం పోతుంది సార్? వాళ్ళు ఆ పార్టీలో ఉంటారు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత మళ్ళీ ఈ పార్టీలోకైనా వచ్చేస్తారు. టోటల్ గా నష్టపోయేది ఒక మధ్యతరగతి కుటుంబమైన ఆర్పీఏ. నేను ఆ గతంలో కూడా చాలాసార్లు చెప్పాను, నోటు దూల తగ్గించుకోకపోతే మాత్రం ఇది చాలా దూరం పోతుంది. నెల్లూరులో ఆల్రెడీ చాలా మందికి కనిపిస్తాం రోడ్డు మీద. ఎక్కడ ఆయన సెలబ్రిటీ కాదు, రోడ్ల మీద హోటల్ దగ్గర కానీ రాయలసీమాస్ హోటల్ అనే దగ్గర వారానికి ఒక రోజు 10 రోజులకు ఒకసారి అక్కడ కనిపిస్తానే ఉంటాం. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకి చేతికి జిక్కితే మాత్రం కైమా కొడుతుంది. ఇదైతే 100% సార్. ఓకే. సో ఇక ఇదే జువ్వల దిన్నే ఫిషింగ్ హార్బర్ లో కొంత భాగాన్ని 7 ఎకరాలని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. వైఎస్ జగన్ దీనికి వార్నింగ్ ఇచ్చారు. గతంలో మెడికల్ కళాశాలలో వార్నింగ్ ఇచ్చారు, ఎవరు ముందుకు రాలేదు. ఇప్పుడు కూడా మరో వార్నింగ్ జారీ చేశారు. ఎలా చూడాలి ఈ అంశాన్ని? సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఏది మాట్లాడినా ప్రజల మంచి కోసం, ఆంధ్రప్రదేశ్ బాగు కోసమే సార్. అది వీళ్ళు కూటమి ప్రభుత్వం దాని మీద బురద జల్లేటువంటి ప్రయత్నాలు ఎన్నో చేయొచ్చు. ఇంతకుముందు మెడికల్ కాలేజీ గురించి, ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ గురించి కూడా వాళ్ళు టెండర్లకు పిలుపునిచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక మాట, ఎవరైనా ముందుకు వస్తే నేను రాగానే దీన్ని విత్ ఇన్ డేలో నేను క్యాన్సిల్ చేస్తానని. దాని తర్వాత మనం పరిణామాలన్నీ చూసి ఒక్క టెండర్ రాల. అంటే గవర్నమెంట్ నడిపితే స్వయంగా ఇక్కడ ప్రజలు లబ్ధి పొందుతారు. ప్రైవేట్ వాళ్ళు వస్తే అక్కడ డబ్బులు దండుకునేటువంటి కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి అక్కడ అడ్డుకున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు వీళ్ళు అమరావతి రాజధాని అని చెప్పినారు. అమరావతి రాజధాని బిల్లు ఏ రోజైతే ఇక్కడ లోక్సభలో కానీ పార్లమెంట్ లో కానీ వాళ్ళు ప్రవేశపెట్టారో దాన్ని వాళ్ళు గెజిటెడ్ చేసుకునే రోజు, ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మావిగన్ అనే అంశం గురించి మాట్లాడడం లేదు. మావిగన్ అనే అంశాన్ని మొదట్లో సిల్లిగా తీసుకున్నా కానీ పెద్దలందరూ కూడా తర్వాత ఆలోచన చేశారు. అంటే ఇది ఒక 20,000 కోట్లతో మంచి రాజధాని, మంచి నగరం మనకి ఆంధ్రప్రదేశ్ లో ఒక క్యాపిటల్ సిటీ వస్తుంది. ఎక్కడో లక్షల కోట్లు అప్పు చేస్తే దాని మీద వడ్డీలు ఎంత, దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంత భారం పడుతుంది, మిగతా జిల్లాల అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందని ఆలోచనలో పడిన తర్వాత ఇప్పుడు సిఆర్డిఏ మ్యాప్ కూడా వాళ్ళు మార్చేసుకున్నారు. గతంలో సిఆర్డిఏ మ్యాప్ అమరావతి చుట్టుపక్కల ఉండింది. ఈ రోజు ఆ సిఆర్డిఏ మ్యాప్ కూడా మొత్తం ఆ బెల్ట్ కూడా మచిలీపట్నం, ఇటు గుంటూరు, మొత్తం ఓవరాల్ గా సిఆర్డిఏ మ్యాప్ పెంచుకున్నారు. అంటే ఈ ఒకవేళ డెవలప్మెంట్ జరిగితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచిది. ఇప్పుడు 3వ విషయానికి వచ్చేసరికి ఈ ఫిషింగ్ హార్బర్ల విషయం. ఇక్కడ కూడా అంతే, ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చారు, ప్రైవేట్ డిఫెన్స్ ఒకరికి చేతికి ఇచ్చారు కాబట్టి దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడడం జరిగింది. దీనివల్ల ఏమవుతుంది సార్, మత్స్యకారులు కొన్ని వేల కుటుంబాలు ఆ లైన్ నమ్ముకొని బతుకుతున్నటువంటి మత్స్యకార కుటుంబాలు దాదాపు 1 కాదు 2 కాదు 10 ఫిషింగ్ హార్బర్లు
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో స్టార్ట్ అయినాయి. వాటిలో అవును 90% పనులు పూర్తయినాయి. 90-95% పనులన్నీ పూర్తయినాయి. అవును అట్లాంటి దగ్గర జువల వీళ్ళు దినలో పబ్లిక్ 90% పనులు అయిపోయినాయి. అయిపోయింది. అటువంటి ఏరియాల్లో వీళ్ళు ఒక ప్రైవేట్ కంపెనీ వస్తే రేపు వీళ్ళు కూడా లోపలికి వెళ్ళేదానికి అనుమతులు, చెక్ పాయింట్లు అన్ని పెడతారు. వీళ్ళు రేపు జీవనాన్ని సాగించడం కష్టమైపోతుందని. వాళ్ళు ఎన్నోసార్లు నాయకులకు చెప్పుకున్న పట్టించుకున్నటువంటి పాపాను పడలేదు సార్. అక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి నాయకులు బిదా మస్తానయ్యారు. వాళ్ళ మీద కూడా చాలా అంటే అక్కడ ఆ, వీళ్ళు దొంగతనంగా ఎంటర్ అయినటువంటి బోట్లను పట్టుకోవడం, వాటిని సీజ్ చేసినటువంటి బోట్లు ఏ విధంగా మాయమైనాయి, ఎవరు హస్తం లేకుండా అక్కడి నుంచి బోట్లు ఎలా మాయమయ్యాయి అంటే అంశాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు సార్. దీన్ని ఎలా చూడాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వచ్చి అడుగుపెట్టి మాట్లాడినా అది ప్రజలకి మంచి జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్న వ్యక్తులకి ఖచ్చితంగా 100% మేలు జరుగుతుంది సార్. నో డౌట్ దాంట్లో. ఇప్పుడు ఇంకా దీనివల్ల ఏమవుతుంది సార్, ఏ విధంగా అయితే ఈ ప్రైవేట్ గా వచ్చారో వీళ్ళందరూ రేపు ఖచ్చితంగా వెనక్కి వెళ్ళిపోతారు. ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రైట్ గా చెప్పారు, నేను వచ్చానంటే ఇవన్నీ పీకి పాడేస్తాను. ఉమ్. వాళ్ళు పెట్టుకున్న పెట్టుబడులు అంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోవడం గ్యారంటీ. ఇక నెల్లూరు జిల్లాకు చెందినటువంటి మరో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యలు వైఎస్ జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఎలా చూడాలి? ఆనం రామనారెడ్డి, ఆనం వాళ్ళు అంటే నేను నెల్లూరులో ఒక మంచి బ్రాండ్ ఉన్నటువంటి కుటుంబం రాజకీయాలు. ఉమ్. ఫస్ట్ తెలుగుదేశం పార్టీతో వాళ్ళ ప్రయాణం మొదలైంది. తర్వాత వాళ్ళు రాజకీయంగా ఎదగడం కోసం కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మళ్ళీ కాంగ్రెస్ అవును పార్టీ నుంచి మళ్ళీ తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ, వైఎస్ఆర్సీపీ నుంచి మళ్ళీ తెలుగుదేశం. ఎక్కడా కూడా వాళ్ళ అభివృద్ధి అనేది నెల్లూరులో వాళ్ళు చేసేటువంటి అభివృద్ధి చాలా తక్కువ. వాళ్ళు ఎప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళు రాజకీయాల్లో ఉండాలా, అది కూడా ఎమ్మెల్యేలుగా ఉండాలా, ఎప్పుడు కూడా మంత్రులుగా ఉండాలా అనేటువంటి కుటుంబం మాత్రమే. వాళ్ళు చేసేటట్టు గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడు టీడీపీని తిట్టడం జరిగింది. టీడీపీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం జరిగింది. ఆల్రెడీ 2011లో జరిగినటువంటి అంశం గురించి ఆయన మాట్లాడారు సార్. అవును 2011లో అప్పుడు 2011లో అక్కడ ఎమ్మెల్యే అని మంత్రివర్గంలో కూడా ఉన్నారు. అంటే అక్కడ జరిగినటువంటి అంశాన్ని తీసుకొని వచ్చి ప్రజలు మర్చిపోయారేమో, అంటే ప్రజలకు ఇంక ఈ విషయం తెలియదు, మనం మాట్లాడేస్తే ప్రజలు నమ్మేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లి అనేటువంటి ప్రయత్నాల్లో భాగమే సార్. ఇప్పుడు దానికి డైరెక్ట్ గా మేకపాటి విక్రమ్ రెడ్డి గారు కౌంటర్ ఇవ్వడం కూడా జరిగింది. అవునవును మీరు ఇప్పుడు ఉన్న పలంగా రాజీనామా చేస్తే ఆత్మకూరు నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు, బలాబలం తెలుసుకున్నారమ్మని పిలుపునిచ్చింది. నిజంగా ఆనం రామనారాయణ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే దాన్ని పిలుపుని తీసుకోవాలా, రాజీనామా చేసి అక్కడ ఎలక్షన్లకు వెళ్ళాలా. వీళ్ళంతా కూడా ఈవీఎంల ద్వారా ఈవీఎంలు మార్చి, చాలా మందికి తెలియనటువంటి విషయం ఏంటంటే సార్, నేను చాలా మందికి చెప్తా ఉన్నా కూడా చాలా లైట్ తీసుకున్నటువంటి విషయం ఈ ఈవీఎంని ట్యాంపరింగ్ అనేది చేయలేరు, ఇది పాసిబుల్ కాదు అని వాళ్ళు ఈ మధ్య సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వేస్తా ఉన్నారు. బట్ జరిగింది ఈవీఎం ట్యాంపరింగ్, ఈవీఎం హ్యాకింగ్ కాదు సార్. ఆల్రెడీ ఈవీఎంని మార్చేసారు. ఈవీఎంని మార్చి వీళ్ళందరూ గెలిచేస్తారు. వీళ్ళకి నిజంగా టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ వీళ్ళని ఎవరికైనా సరే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని సవాల్ ఇచ్చే ముందు మీరు రాజీనామా చేసి అక్కడ స్థానికంగా బై ఎలక్షన్లకు వచ్చే దమ్ము ధైర్యం వీళ్ళకి ఒకరికైనా ఉన్నాయా? రేపు వీళ్ళు గెలిచేటువంటి పరిస్థితి లేదు. ఈవీఎంలు నమ్ముకున్నారు కాబట్టి ప్రజల్లో గట్టి విశ్వాసం ఉంది. రేపు జగన్మోహన్ రెడ్డి గారు 2029లో ఖచ్చితంగా గెలుస్తారనేది ఒక అంశం. 2029లో కూటమి కూడా మొత్తం విడిపోతుంది అనేది కూడా ప్రజలు నమ్ముతున్నారు. అది ఎందుకు, లోకేష్ గారిని ముఖ్యమంత్రిని చేసే ప్రయత్నాల్లో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. దానికి నేను ప్రజలకు మంచి చేస్తాను, నన్ను ముఖ్యమంత్రిని చేయండి అని రోడ్ షోలు అడుక్కున్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజు మళ్ళీ లోకేష్ గారిని ముఖ్యమంత్రిని చేయడానికి ఆయన వాళ్ళ అఫీషియల్ పేజ్ ద్వారా నిన్న విడుదల చేసినటువంటి ఒక పేపర్, దాన్ని మనం ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. లోకేష్ గారిని సీఎం చేయడానికి ఈయన రెడీ అయిపోయారు. ఈయనతో పాటు జనసేన పార్టీ కార్యకర్తలు కూడా ఇంకో 15 సంవత్సరాలు లోకేష్ గారి పల్లకి మోయడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పకనే ఆయన చెప్పడం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ గారికి తెలియని విషయం ఏంటంటే కార్యకర్తలు లోకేష్ గారిని పల్లకి మోయడానికి కింద జనసేన పార్టీ కార్యకర్తలు సిద్ధంగా లేరు, జనసేన పార్టీ నాయకులు సిద్ధంగా లేరు. ఈయన ఒక్కడు మాత్రం ఆయన వాళ్ళ పల్లకీలు మోయడానికి ఈయన మాత్రమే సిద్ధంగా ఉన్నారు. సేమ్ ఆనం రామనారాయణ రెడ్డి గారి విషయానికి వస్తే కూడా ఆయన ఖచ్చితంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉందో విక్రమ్ రెడ్డి గారికి మీరు సమాధానం చెప్పాలా. 2011లో అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి మీరు మీ హయాంలో జరిగిన దాన్ని ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నెట్టడానికి, బురద చల్లడానికి చూస్తున్నారు, ఇంకెటువంటి పాయింట్లు లేక. జగన్మోహన్ రెడ్డి గారి కెపాసిటీ వాళ్ళకి తెలుసు. 2029 వస్తే వీళ్ళందరి పరిస్థితులు ఏందనేది వాళ్ళకి తెలుసు. అయితే ఈ లెక్కన 2029 ఎన్నికల నాటికి కాపులు జనసేన వెంట ఉండరంటారా ఏంటి?
సార్ 80% కాపులు ఉండరు సార్. 80% 80% మంది జనసేన పార్టీ కార్యకర్తలే ఈయనతో పాటు నడిచేటువంటి పరిస్థితులు లేవు. 100% లేవు జనసేన పార్టీతో నడవడానికి. ఎందుకంటే దానికి ఎవరో కారణం కాదు. జనసేన పార్టీల నాయకుల వల్లనూ వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల కాదు. బికాస్ ఆఫ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ అనే చేసుకుంటున్నటువంటి ఆయన చేసుకునే పనుల వల్లే. ఆయన అలా చేసుకుంటున్నాడా లేదంటే తెలుగుదేశం పార్టీ ఇవన్నీ చేపిస్తుందా అనేది ప్రజలు ఇంకా తెలుసుకోవాలి. దాని మీద ఒక స్పష్టత వచ్చిందంటే సార్ కాపులు 100% కాపులు ఆయనకి మద్దతుగా ఉండరు. 100% ఉండరు. ఆయన ఎంతసేపు తెలుగుదేశం పార్టీ పల్లకి మోయండి, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారితో మనం నడవాలంటున్నారు. ఈ రోజు లోకేష్ గారికి పల్లకి మోస్తా ఆయన అభినందనలు తెలియజేశాడు వర్కింగ్ ప్రెసిడెంట్ గా. తర్వాత రేపు నారా లోకేష్ గారి కొడుకు వచ్చినప్పుడు మళ్ళీ ఆయన్ని కూడా పోయమని చెప్తారని వీళ్ళకి భయం ఉంది. కార్యకర్తలు ఆ భయం ఆందోళన ఇప్పటి నుంచే మొదలైంది. ఇదేంద్రా ఇది, మనం పవన్ అన్న కోసం ముందుకెళ్తే ఆయన చంద్రబాబు నాయుడు పల్లకి మోయమంటున్నాడు, ఇప్పుడు లోకేష్ అన్న పల్లకి మోయమంటున్నాడు, రేపు లోకేష్ కొడుకు కూడా ఇది రాజకీయాల్లోకి వస్తే రేపు ఆయన పల్లకి కూడా మోయమంటాడు. ఈయనను ముఖ్యమంత్రిని చేసుకోవాలని కాపులందరూ చూస్తుంటే వాళ్ళు ఎవరినో ముఖ్యమంత్రిని మనం చేయాలా, వాళ్ళ పల్లకి మోయాలంటే వీళ్ళకి మోయాల్సిన అవసరం ఉంది సార్. అవును. సో ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు వస్తే ఎవరైతే ఆశావాదులుగా ఉన్నారో, ఎవరైతే మాకు టికెట్లు వస్తాయి, కార్పొరేటర్లుగా టికెట్లు వస్తాయి, పంచాయతీలో జెడ్పీటీసీ ఎంపీటీసీలుగా పోటీ చేయాలనుకుంటున్నటువంటి వ్యక్తులకి కానీ అన్యాయం జరిగితే ఎవరు కూడా జనసేన పార్టీలో ఉండేటువంటి పరిస్థితులు లేవు. ఈ విషయాన్ని నేను బల్ల బుద్ధి చెప్పగలను సార్. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.